హాయ్ అండి. నమస్తే అందరికీ. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అరకులో ఉన్న ట్రైబల్ మ్యూజియం చూపించబోతున్నానండి. ఇది చాలా బావుంటుంది. ట్రైబల్ మ్యూజియంలో వచ్చేసి గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, వాళ్ళు వాడిన పరికరాలు గానీ, వాళ్ళు చేసుకునే పండగలు కానీ, వాళ్ళ విధి విధానాలు ఎలా ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా మనకి మనుషులు ఎలా ఉంటారో అలానే మైనంతో బొమ్మలు చేస్తారు కదండీ! సిమెంట్‌తో గానీ, మైనంతో గానీ అలాంటివి ఉంటాయన్నమాట. అవన్నీ మీరు మాతో పాటు విజిట్ చేసేయండి. యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ నైట్ లేట్ అయిపోయింది ఇవన్నీ తిరిగేసరికి. నైట్ టైమ్ అండి. కానీ లోపల మాత్రం పట్టపగలైతే ఎలా ఉంటుందో అలానే ఉంది. మీరు కూడా మాతో పాటొచ్చి విజిట్ చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే నా ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. నచ్చితే గనక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా కూడా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన డోలు, సన్నాయి ఇవన్నీ ఇక్కడ ఆర్ట్ అయితే ఉందండి బొమ్మల్లాగా. చూసారా ఇలా వీళ్ళు బాణాలు అవన్నీ ఎలా తయారు చేస్తారు? వాటిని ఎలా వాడతారు? అండ్ వీటిని ఎలా ఉపయోగిస్తారో కూడా దేనికి ఉపయోగిస్తారనేది కిందంతా కూడా మనకి పేర్లు రాసి డిస్‌ప్లే పెట్టారనమాట. వాళ్ళు వాడే పరికరాలేంటి? అవి దేనికోసం వాడతారు? వాళ్ళ వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి మరియు వేటని వేటాడడానికి వాళ్ళకి ఏవైతే అవసరం ఉంటాయో అవండి. ఇదంతా కూడా నిజంగా ఒక ఊరెళ్తే మనకి ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. ఇదొచ్చేసి ఆదివాసీల దేవాలయం అన్నమాట. వాళ్ళు అరకులో ఉండే గిరిజన సంస్కృతిలో ఉండే వాళ్ళు కొలిచే దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా పూజిస్తారో వాళ్ళ పూజా విధానం గాని అండ్ అక్కడుండే విధి విధానాలు ఎలా ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఒక చిన్న గుడి రూపంలో నిర్మించారండి. ఇక్కడ ఒక అమ్మవారిని పెట్టారు. ఇప్పుడు ఈ గుడి దగ్గర నుంచి లోపలికెళ్తే మనకి వీళ్ళు వేటకి వెళ్ళినప్పుడు ఎలాంటివి చేస్తారు అండ్ అడవి దున్న కొమ్ములని అవని అన్ని పేర్లు రాసి ఉన్నాయండి ఇక్కడ. అవి కూడా మీరు చూడొచ్చు. అడవిలో వీళ్ళు వేటకి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? వీళ్ళతో ఎలాంటి జంతువులను తీసుకెళ్తారనేది ఇక్కడ కనిపిస్తుందన్నమాట మనకి. ఇప్పుడు ఇక్కడైతే వీళ్ళందరూ కూడా పాత రోజుల్లో ఒడ్లు దంచినట్లుగా, ఇసురాయిలో పప్పు విసురుతున్నట్లుగా, మనుషులు ఎలా కూర్చుంటారో అలానే ఉన్నాయి కదా చూస్తుంటే. నాకైతే ఇవన్నీ చూస్తే చాలా అనిపించిందండి. మీకెలా అనిపించిందో మీరు కూడా నాకు కామెంట్ చేయండి. ఇదంతా కూడా వీళ్ళు పొలం పనులకి వెళ్తున్నట్టుగా అండ్ ఈవిడ చూసారు కదా ఇంటి దగ్గర పొయ్యి దగ్గర వంట చేస్తున్నట్టు, కూరగాయలు కోస్తున్నట్టు, ఆయనేమో పుల్లలవి నరుకుతున్నట్లుగా, వీటికి సంబంధించిన కూరగాయలు గానీ అవన్నీ ఏ విత్తనాలతో ఏ కూరగాయలు పండుతాయనేది, ఈవిడ మార్నింగ్ లెగిసి పూజ చేస్తున్నట్లుగా, ఆయన వాళ్ళ కులదేవతకి ఎవరైతే ఉంటారో సూర్యభగవానుడికి, ప్రకృతికి మొక్కుతున్నట్టుగానే ఉందండి. ఆమెమో వాళ్ళ కులదైవానికి మొక్కుతున్నట్లుగా, ఇక్కడ వాళ్ళ దేవతల విగ్రహాలు అలా ఏం లేవండి. కులదేవతల విగ్రహాలకి పూజ చేస్తున్నట్లుగా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఇంటి దగ్గర క్షవరం చేయించుకుంటారు కదండి అదనమాట. పాత రోజుల్లో ఉండే ఏవైతే పూర్వపు రోజుల్లో ఎలా ఉంటాయో వీళ్ళ ఆచార వ్యవహారాలు మరియు వీళ్ళ కట్టుబాట్లు, వీళ్ళు పెరిగిన వాతావరణం ఎలా ఉంటుందో ఇప్పుడు కొద్దిగా డెవలప్ అయింది కదండి. కానీ వాటన్నిటినీ కూడా వీళ్ళు ఇలా మ్యూజియంలో పెట్టారనమాట. ఈ ఆనపకాయలతో సొరకాయలు అవి ఉంటాయి కదండి, బుర్రలు కానీ వాటర్ పోసుకోవడానికి కుండలు కానీ ఇవన్నీ కూడా మనకి చూస్తుంటే ఇవంతా వర్షానికి తడవకుండా టోపీలాగా తాటాకులతో తయారు చేస్తారండి అవన్నమాట. వాటి పేర్లు కూడా అక్కడ రాసి పెట్టారు అందరికీ అర్థమయ్యేలాగా. గరిటెలు లాంటివి అవన్నీ పెద్ద పెద్ద సొరకాయలతో చిన్న చిన్న గరిటెలు చేశారు. అవి చాలా బాగున్నాయండి. ఇదంతా వీళ్ళు ఒకరినొకరు కలిసినప్పుడు ఎలా మాట్లాడుకుంటారు, మనమైతే షేక్ హ్యాండ్ ఇచ్చుకొని అలా ఉంటాయి కదా, వాళ్ళైతే ఎలా మాట్లాడుకుంటారనేది అవన్నీ ఉన్నాయండి. మీరు ఇలాంటివి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇది ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళు ఎలాంటివి పాటిస్తారు, తోరణాలు కట్టేవి కానీ అవన్నమాట. చూస్తుంటే మీకు అర్థమవుతూనే ఉండుంటుంది. నా పరిధిలో ఉన్నంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగానండి. ఇవి వాళ్ళ పండగలు వస్తాయి కదండి, కులదేవతకి సంబంధించిన పండగలు ఏవైనా వచ్చినప్పుడు వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారనేది అనమాట. ఇవన్నీ డోలు, సన్నాయి ఇవన్నీ ఎలా వాయిస్తారనేది ఇక్కడ ఉన్నాయి. ఇంకా మేము అరకులో చూసిన విశేషాలన్నీ నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి, తప్పకుండా చూడండి.